స్వాగతం. భారీగా బంగారు నగలు దొంగతనం చేసిన అంతర్రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్న రాచకొండ పోలీసులు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చౌటుప్పల్ పోలీసులు అదుపులో నిందితుని వద్ద నుంచి 1832 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారుగా 1,26,88,432 రూపాయల వరకు ఉంటుందని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలియజేశారు. ఏడీ జ్యువెలర్స్ కు చెందిన బంగారు ఆభరణాలను అందులో పనిచేసే ఉద్యోగి పురోహిత్ భరత్ కుమార్ ఒక బ్రాంచ్ నుండి మరొక బ్రాంచ్ కు ఆరెంజ్ ట్రావెల్స్ కి చెందిన ప్రైవేట్ బస్సులో తరలిస్తుండగా చౌటుప్పల్ వద్ద టీ తాగడానికి కిందికి దిగే సమయంలో నగలు ఉన్న అతని బ్యాగును దొంగిలించారు. విషయం గమనించిన ఆ వ్యక్తి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 3 టీములుగా ఏర్పడి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిందితుల కోసం గాలించారు. మొత్తం 3 సభ్యులు ఉన్న ఈ ముఠాలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సోనీ ఠాకూర్ అనే ఒక నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 1832 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకుని నిందితుని రిమాండ్కు తరలించారు. మిగిలిన 2 నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నట్లు, త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేస్తామని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలియజేశారు. Last time 10 sleeping sessions back to back working లో అయితే ఈ ఆఫీసర్ ఎఫర్ట్స్ తోటే మనకి ఆ స్నాచర్ దొరకడం జరిగింది. శోభన్ గంజాయి ముఠాలను ఎక్కువగా రాచకొండ కమిషనరే పట్టుకుంది. లాస్ట్ టైంతో 3 కమిషనర్తో పోలిస్తే ఈసారి అప్పటికిప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఇంకా గంజాయి ముఠాలు బయటపడుతున్నాయి? ఎలా నిఘా ఏర్పాటు చేస్తారు గంజాయి ముఠాలు? లేదు, నిఘా ఉంది, కంటిన్యూ చేస్తున్నాము. వాళ్ళు మన నిఘా ఉంది కాబట్టి వాళ్ళు కొంచెం తగ్గించారేమో అని మేము అనుకుంటాం. బట్ డిఫరెంట్ మెథడ్స్ లో రీచ్ అవ్వడానికి ట్రై చేస్తారు.
డిమాండ్ ఇస్ దేర్, సప్లై విల్ బి ఆల్వేస్ దేర్. మనం ఎప్పుడైతే డిమాండ్ కట్ చేస్తామో సప్లై ఎక్కువ, సప్లై అవుతున్నప్పుడు డిమాండ్ ఉంటుంది. రెండింటిని మనం ఈక్వల్ గా కంటైన్ చేయాలి. థ్యాంక్ యూ ఫస్ట్. వాళ్ళతో మేము రెగ్యులర్ ఇంటరాక్షన్ ఉన్నాం. వాళ్ళు ఎన్యూమరేట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఏమి ముఖ్యంలో ఉంటున్నారుగా ఉంటున్నారు. వాళ్ళు మన ప్రభుత్వం పాలసీ ప్రకారం ఇక్కడ ఉండడం జరుగుతుంది కాబట్టి మనము చట్ట ప్రకారం ఏం చేయాలో అది చేస్తాం. బట్ ఎవర్ లీగల్లీ అసైన్ టు us in this act, we settle to that. సార్ ఇప్పుడున్న వాళ్ళలో బంగ్లాదేశీస్ ఉన్నారా సార్ ఎవరైనా, లేదంటే ఓన్లీ బర్మా అండ్ మయన్మార్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారా? అంటే మీ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ చూడాల్సి వస్తుంది. నాట్ ఇన్ హైదరాబాద్ సిటీ అని కాకుండా డిఫరెంట్ బార్డర్స్ కొంచెం సార్ క్రాస్ ఓవర్ అవుతుంది సార్ ఒకసారి ఎంత ఎఫెక్టివ్ గా ఉందని జరుగుతుంది. అన్నింటినీ కలిపి చెప్పాలి. ఐ కాంట్ కామెంట్ ఆన్ సరే, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళతో వాళ్ళ రిలేటివ్స్ ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి రావడానికి ప్రయత్నాలు జరుగుతుంటే మీరు పోలీసులు ఎట్లా అంటే నిఘా ఏర్పాటు చేస్తారు? అది చెప్పడం బాగా I don't think I'm not competent to speak on that. ఇక్కడ ఉంటే నా ఏర్పాటు చేస్తాను. handling law and order situations, I focus on that. Different agencies, different operations ఉంటాయి. నిఘా అయితే ఉంటుంది. కంటిన్యూస్ ఏగా ఉంటుంది. మన దేశం సంస్కృతిని, మన ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మన స్టాండర్డ్ ఆఫ్ ఫారిన్ పాలసీ దాని ప్రకారం గవర్నమెంట్ స్టాండ్ ఏది ఉంది దాని ప్రకారం ఏం చేస్తాం. సార్ ఫైనల్ గా ఇప్పుడు ఈ అంటే 3 కమిషనర్ల పరిధిలో దొంగతనాలు బాగా జరిగింది సార్. లాస్ట్ వన్ మంత్ నుంచి చూస్తే ఈ కొత్త చిన్న దొంగతనాలు ఇళ్లలో లాక్ కానీ ఇవన్నీ విపరీతంగా పెరిగింది డిస్ట్రిక్ట్ లో కానీ ఇక్కడ కానీ మన బార్డర్లో. దాని మీద మీరు ఏమంటారు? దొంగతనాల కన్నా సైలెంట్ బాగా పెరిగింది. దొంగతనం పెరగలేదు, గవర్నమెంట్ పెరిగింది సార్. లాస్ట్ ఇయర్ లెక్కలు తీస్తాను మీరు రెండింటిని చూపిస్తాను. సైబర్ క్రైమ్ చాలా పెరిగింది. సైబర్ క్రైమ్ లో పెరగడానికి కారణం ఏంటంటే ఒక్కొక్కసారి మనమే గ్రీడీగా ఉంటున్నాము, గల్లీలు ఉంటున్నాము. కొన్నిసార్లు వాళ్ళు మోర్ ఇంటెలిజెంట్ ట్రాక్ వస్తుంది. అది సైబర్ క్రైమ్ లో అఫెన్స్ లో అవుతుంది. యాక్చువల్లీ మన ఎంటైర్ యాన్యువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రెస్ మీట్ మీద ఇంటరాక్ట్ అయ్యాయి కదా. ఫిగర్స్ ఎందుకు మనకు డిసడ్వాంటేజ్ అవుతున్నాయంటే లాస్ట్ ఇయర్ పెరిగినట్టే సైబర్ క్రైమ్ నుంచి 30 to 35% కేసెస్ సైబర్ క్రైమ్ నుంచి వస్తున్నాయి. అంటే ఇప్పటి వరకు మనము 12 కోట్ల రూపాయలు రిఫండ్ చేస్తాం టీమ్స్. అది కూడా సిస్టమ్ మళ్ళీ మనం రివ్యూ చేద్దాం. ఇంకా బెటర్ గా వాళ్ళు రిఫండ్ అయ్యేట్టుగా కోర్టు వారు కూడా మాట్లాడాం. సో క్విక్ వేలో కేసు డిస్పోజల్ మేము ఎఫర్ట్స్ పెట్టి కోర్టు ద్వారా ఈ మనీ రిఫండ్ అయ్యాడు. అది ఇప్పుడు ఇంకోటి సార్, సీసీ కెమెరా కూడా చాలా చోట్ల పనిచేయట్లేదు, డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి సార్. దానికి ఎట్లా రెక్టిఫై చేస్తారు? యాక్చువల్లీ యూస్ కెమెరాస్ ఆల్రెడీ ఉన్నాయి. చాలా కొత్త కెమెరాస్ వచ్చాయి. కొన్ని కమ్యూనిటీ సిసి కెమెరాస్ కూడా ఉన్నాయి. ఇట్ ఈస్ బేసికలీ సర్వీస్ అగ్రిమెంట్ అని ఉంటుంది. ఆ సర్వీస్ అగ్రిమెంట్ లో అది ప్రాబ్లమ్స్ ఎట్లా